ముంబై నటి ఎపిసోడ్ ఇప్పుడు బెజవాడను షేక్ చేస్తోంది. వారం రోజులుగా రకరకాల కథనాలు, అనేక ఆరోపణలు, ఏకంగా సీనియర్ ఐపీఎస్‌లనే టచ్ చేసింది. దీంతో ఈ కేసుపై ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ కేసు రాజకీయంగానూ దుమారం రేపుతోంది. ఈ కేసు విచారణకు విచారణాధికారిగా ఏసీపీ శ్రవంతి రాయ్ని ఏపీ ప్రభుత్వం నియమించింది. ఈ కేసులో చాలా సీరియస్ ఆరోపణలు ఉన్నాయన్నారు విజయవాడ సిపి రాజశేఖర్ బాబు. కేసు మెరిట్స్ ఆధారంగా విచారణ జరుగుతుందన్నారు. సీనియర్ ఐపీఎస్లపై ఆరోపణలు కాబట్టి డీజీపీతో చర్చించి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు సిపి రాజశేఖర్ బాబు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ నాగేశ్వరరావు కుమారుడు విద్యాసాగర్ ఫిర్యాదుతో వైసీపీ ప్రభుత్వం ఆదేశాలతో పోలీసు అధికారులు స్పెషల్ ఫ్లైట్ లో ముంబై వెళ్లి మరి ఆమెను అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్ తో ఏపీకి తీసుకొచ్చారు. కోర్టు ఆమెకు రిమాండ్ విధించింది. కొద్ది రోజుల తర్వాత బయటకు వచ్చిన ఆమె హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకుంది. ఇప్పటికీ ఆ కేసు విచారణలోనే ఉంది. ఇదంతా కొన్ని నెలల క్రితం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం మారటంతో మళ్ళీ ఈ కేసు తెరపైకి వచ్చింది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని, తనతో పాటు తన కుటుంబ సభ్యులను కూడా చిత్రహింసలకు గురి చేశారని ఆమె ఆరోపిస్తుంది. ఓ గెస్ట్ హౌస్ లో బంధించి వేధించారని, బెదిరించి సంతకాలు పెట్టించుకొని ఆస్తులు రాయించుకున్నారని ఆరోపించారు జత్వాని. గత ప్రభుత్వంలోని కొంతమంది ప్రముఖ నేతల కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుందనేది ముంబై నటి ఆరోపణ. ముఖ్యంగా పలువురు ఐపీఎస్ అధికారులపై ఆమె ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. మరోవైపు ఈ కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.